ఈ రాజధాని ఫైల్స్ లో జరిగింది జరగబోతున్నది చూపించారు, జరుగుతున్నది చూపించారు. మరి జరగబోయేది అంటే సొల్యూషన్ కూడా ఉందండి ఈ మూవీలో? డెఫినెట్లీ అండి. ఓకే, మేము ఒక సొల్యూషన్ తోనే ఫినిష్ చేసామండి. సంస్థని ఎప్పుడు సంస్థగానే చెప్తాయి చాలా సినిమాలు, రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని మేము దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలి అని దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి రవిశంకర్ గారితో కూడా మాట్లాడి ఆయనకు కూడా కొన్ని ఐడియాస్, మంచి ఐడియాస్ ఉన్నాయి. మేము అందరం డిస్కస్ చేసి ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ అండి, అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. మన ఇండియాలోనే అలాంటి క్లైమాక్స్ రాలేదు, ఇప్పటివరకు జరగల. కాబట్టి ఆ ఇన్సిడెంట్తోనైనా కొంచెం మార్పు రావాలని మా ఫీలింగ్ అండి. సో ఆ సొల్యూషన్తో చైతన్యం, కదలిక, మార్పు వస్తుందని కన్ఫర్మ్ గా వస్తుంది. ఇప్పుడు వినోద్ సార్ చెప్పినట్టుగా డెఫినెట్ గా వస్తుంది. మా ఆశయం కూడా అదే. ఇంత సినిమా తీసి ఇంత చేసింది కూడా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి. లేకపోతే నోటికి ఓటుకి సీసాకి ఓటు అమ్మేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం విలువే ఉంటుంది, ప్రజాస్వామ్యం ఏముంటుంది. గుండాలు రౌడీలు రాజ్యం వెళ్తుంటే ఇక మేధావులు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు రాజకీయాల్లో వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే నిర్ణయం లాంగ్ రన్. కాబట్టి వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరకాలి. ఆ పరిష్కారం ఏ విధంగా ఉండాలనేది మేము చూపించాం. దట్స్ అ ఫిక్షన్ పార్ట్. మిగిలినంతా ఫ్యాక్ట్స్ పార్ట్ కొంత చూపించాం. లాంగ్ బ్యాక్ రైతుడు ఓన్లీ ఆ భూమి ఆడ పంట దానికి సీమితమయ్యాడు. బట్ ఎలా దిస్ కీప్ రోలింగ్, ఇయర్స్ కీప్ రోలింగ్, హీ ఈస్ ఆల్సో చేంజ్ నౌ. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సరౌండింగ్, what is the society he wanted and what is the benefit he'll get from society. అలా మనకు రేపు ఏం కావాలి కూడా ఆడు, మనకు ఏం కావాలంటే మంచి గవర్నమెంట్ రావాలి. సో మంచి గవర్నమెంట్ ఉంటేనే మనకు మంచి బెటర్ ఆప్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న అన్ని రైతులు కూడా ఆల్దో ఒక మూమెంట్, రైతు చలవలీలు ఈవెన్ కర్ణాటకలో కూడా జరుగుతుంది, కేరళలో కూడా జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ఏ రైట్ మెసేజ్ ఫర్ ద రైట్ పీపుల్ అని రవిశంకర్ గారు. ఒక రైతుకి పంట చేతికి రాకపోతేనే వాళ్ళ బాధ వర్ణనాతీతం. అలాంటిది భూములే లాక్కుంటున్నారు. భూమిని లాక్కున్నది కాదు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఒక కోసకి ఇచ్చింది, అది యూస్ఫుల్ అవ్వలేదే. యూస్ఫుల్ అవ్వాలని మేము రోడ్డు మీద పడ్డామే, దానివల్ల అది వాళ్ళ బాధ, అదే బాధ. పంట పోయింది వాళ్ళకి కాదు, భూమి పోయింది వాళ్ళకి కాదు, బట్ ఆ కాస్ట్ కూడా అవ్వలేదే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వినోద్ కుమార్ గారు ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. అసలు మీరు చాలా లవ్ చేస్తారు వినోద్ కుమార్ గారిని చూస్తే. ఆ క్యారెక్టర్లో భారత నారి సినిమాలో, ఒక భారత బంధు సినిమాలో, కర్తవ్యం సినిమాలో ఆయన ఎప్పుడు కూడా ఎమోషనల్ క్యారెక్టర్స్, జనానికి దగ్గరగా ఉండే పాత్రలే చేశారు ఆయన. ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అలాగే వాణి విశ్వనాథ్ గారు మదర్ క్యారెక్టర్లో, ఆ రాజధాని మహిళ క్యారెక్టర్లో మీకు అసలు ఆవిడ చూస్తుంటే రాజధాని చూస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా చేశారండి ఇద్దరు. అసలు ఎంత కోఆపరేషన్ అంటే, ఈవెన్ హీరో అఖిలన్ ఈస్ ఫ్రమ్ చెన్నై బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ హీరోయిన్ వీణా అండ్ షీ ఈస్ ఎ డాక్టర్ ఆల్సో, వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ. షీ ఈస్ ఆల్సో డిడ్ వండర్ఫుల్ జాబ్. వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ మూవీ. మనకు కూడా అంటే వెరీ బ్యాడ్ క్లైమేట్ లో షూట్ చేశారండి. అదొకటే హాట్ సమ్మర్. మాకైతే పర్వాలేదు, షార్ట్ చూసి పరిగెత్తి కేరళలో కూర్చుంటాం, ఎక్కడైనా చోట కూర్చుంటాం ఇంట్లో. బట్ 500-600 క్రౌడ్స్ ఉన్నాయి కదా, నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టుకొని, టేక్ అంటే నీళ్ళ బాటిల్ ఎలక పెట్టుకొని అలా షార్ట్ చేశారు. చాలా ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం తీసుకుని అలా వాళ్ళ సపోర్ట్. అన్ని పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, ఒక పార్టీ వాడు కాదు, అన్ని పార్టీ వాడు. అన్ని అది వేరే పార్టీ వేరే, కుల వేరే. కుల గురించి మనం ఈ పిక్చర్లు మాట్లాడాం, బట్ ఈ పార్టీ గురించి ఇట్ ఈస్ అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ చేయడానికి, నాట్ ఓన్లీ వన్ పవర్.